తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ 44 వసంతాలను పూర్తి చేసుకుంది. ఇవాళ టీడీపీ ఆవిర్భావ రోజు 45వ ఏట అడుగు పెడుతుంది. చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ 4.5 దశాబ్దాల ప్రయాణం అంటే ఓ సంచలనమే. బలమైన జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక, కొత్త తరాన్ని ఆకట్టుకోలేక కనుమరుగైపోతున్న కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఇన్నేళ్లు నిలబడటం మామూలు విషయం కాదు. అందులోనూ దాదాపు సగం కాలం అంటే 21 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, అణగారిన వర్గాలకు అండగా నిలవడం కోసం ఆవిర్భవించిన టీడీపీ 45వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎల్లో ఆర్మీ ఉత్సాహం పరవళ్లను తొక్కుతోంది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లను చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరవుతున్నారు. రెండు 2009 నుంచి 14 వరకు ప్రతిపక్షంలోనే ఉండటం ఒక సవాలైతే 2019 నుంచి 2024 వరకు మరో సవాల్. ఆ 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ టీడీపీని నామరూపాలు లేకుండా చేసేందుకు చేయని ప్రయత్నాలు లేవు. చివరికి పార్టీ అధినేత చంద్రబాబును ఓ కేసులో తొలిసారి జైలు పాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులను వేధించారు. అయినా క్యాడర్ చెక్కు చెదరలేదు. సమ్మెట దెబ్బలతో రాటు తేలినట్టు మరింత ఉత్సాహంతో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారు. అద్భుతమైన విజయాన్ని సాధించారు. 1995 సంక్షోభం మొదలు ఇక పార్టీ పని అయిపోయిందనుకున్న ప్రతి పార్టీని, క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి పార్టీని నిలబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఆరుపదుల వయసులో ప్రాంతీయ పార్టీని స్థాపించడమే సాహసమైతే, అప్పుడే పురుడు పోసుకున్న పార్టీలో ఉద్దండులైన రాజకీయ నాయకుల కన్నా కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువకులకు ప్రాధాన్యమిచ్చి టికెట్లు ఇవ్వడం ఎన్టీఆర్ చేసిన మరో సాహసం. అప్పటి వరకు రాజకీయం అంటే కేవలం కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం. కానీ ఎన్టీఆర్ రాజకీయ సమీకరణాలను మార్చేశారు. విద్యావంతులకు, దళితులకు, బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. 1983లో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, 8 మంది ఇంజనీర్లు, 128 మంది పట్టభద్రులు ఉన్నారు. రాజకీయాల్లో విద్యావంతులు, దళితులు, వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం దక్కింది టీడీపీ ఆవిర్భావం తర్వాతే.